ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 39,473 కోట్ల విలువైన 22 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు చెందిన ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో ఆమోదం పొందాయి. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో జరిగిన మొత్తం 8 ఎస్ఐపిబి సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించక వాటి విలువ 5.74 లక్షల కోట్లుగా ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందేలా ఎకోసిస్టమ్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులకు రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులతో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. భూములు ఇచ్చిన రైతులు, స్థానికులకు నేరుగా లాభం కలిగేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమీకృత పర్యాటక ప్రాజెక్టులు, సర్వీస్ రంగం, వినోద కార్యకలాపాలు కూడా పరిశీలనలోకి రావాలని సీఎం తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో ఇచ్చే ఉద్యోగాల వివరాల కోసం ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ పోర్టల్ను రూపొందించాలని సూచించారు. ఈసారి ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో విశాఖ, కడప, కర్నూలు, నంద్యాల, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యంగా లారెస్ ల్యాబ్స్ 5,630 కోట్లతో, అగస్త్య ఎనర్జీ 6,933 కోట్లతో, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ 4,500 కోట్లతో, లూలు మాల్స్ 1,222 కోట్లతో, యాక్సిడెంట్ ఫార్మా 1,358 కోట్లతో పెట్టుబడులకు అంగీకారం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ప్రభుత్వం పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తూ నూతన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇస్తోంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.